మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలండి. దేవుడిచ్చిన ఈ చక్కని సమయాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. అయితే ఈరోజు ఒక విషయాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మరి అదేమిటంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 13వ వచనంలో ఇలాగ రాయబడింది. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే అని అపోస్తులుడైన పౌలు గారు రాస్తున్నారు. క్రైస్తవులమైన మనకు ఈ మూడు చాలా ముఖ్యమైనవే. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు కూడా చాలా ప్రాముఖ్యమైనవి క్రైస్తవులమైన మనకు. అయితే మొదట మనం విశ్వాసమును గూర్చి ఆలోచన చేస్తే క్రైస్తవ్యం అంటేనే మరి విశ్వాసముతో ముడిపడి ఉంటుంది. అందుకనే హెబ్రీయులకు రాసిన మరి పత్రిక 11వ అధ్యాయము 6వ వచనంలో ఇలాగ రాయబడింది. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము అని రాయబడింది ప్రియదేవుని వాళ్ళ. అందుకనే ప్రతి ఒక్కరిలో మరి విశ్వాసం ఉండాలి. విశ్వాసం మన భక్తి జీవితానికి ఒక పునాది లాంటిది ప్రియమైన వాళ్ళ. అందుకనే ఆ విశ్వాసాన్ని బట్టి హేబేలు నీతిమంతుడని తీర్పు పొందెను. మరి హానోకు విశ్వాసమును బట్టి మరణము చూడకుండా కొనిపోబడెను. అలాగే నోవాహు కూడా, అలాగే మరి రాహాబు కూడా వారి యొక్క విశ్వాసములను బట్టి మరి తమ యొక్క కుటుంబాలని వారు కాపాడుకున్నట్టు మనకి బైబిల్లో మనం చూస్తాం. తమ యొక్క కుటుంబాలను వారు రక్షించుకున్నారు. మరి ఇస్రాయిల్ని బట్టి మరి నశించిపోకుండా రాహాబు తన కుటుంబాన్ని కాపాడుకుంది విశ్వాసం బట్టి. అలాగే మరి నోవాహు జలప్రళయం నుండి విశ్వాసమును బట్టి మరి నశించిపోకుండా తన కుటుంబాన్ని కాపాడుకున్నారు ప్రియమైన దేవుని వారు. అలాగే మరి 12 సంవత్సరాలు రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ కానీ, లేకపోతే 30 సంవత్సరాలు మరి కోనేరు దగ్గర, మరి బెతెస్దా అనే కోనేరు దగ్గర పడుకున్న రోగగ్రస్తుడు కానీ, ఇక వారు యొక్క విశ్వాసం బట్టి మరి వారు స్వస్థత పడినట్టు మన వాక్యంలో చూస్తున్నాం ప్రియదేవుని బిడ్డలారా. విశ్వాసం బట్టి అనేక మంది విజయాలు పొందారు. విశ్వాసమును బట్టి అనేక మంది మరి అద్భుతాలు చూశారు ప్రియమైన దేవుని వల్ల. అందుకని ఈరోజు విశ్వాసం మనకి చాలా ప్రాముఖ్యమైనది. ప్రతి ఒక్క క్రైస్తవుడు విశ్వాసంతో మనం జీవించాలని వాక్యం తెలియపరుస్తుంది ప్రియమైన వాళ్ళ. మరి ఈరోజు మన కుటుంబాల్లో కానీ, మన జీవితాల్లో కానీ, మన యొక్క శరీరాల్లో కానీ ఎన్నో సమస్యలు, కుటుంబాల్లో సమస్యలు, శోధనలు కదా, ఇరుకులు, ఇబ్బందులు, అలాగే శరీరాల్లో మరి రోగాలు, కుదరని రోగాలు, ఇవన్నీ కూడా మనం ఇంకా అనుభవిస్తున్నామంటే ఈరోజు క్రైస్తవులుగా మనం పిలువబడుతున్నాం. కానీ మనలో సరైన విశ్వాసం లేకపోవడాన్ని బట్టి అవన్నీ కూడా మనల్ని విడిచిపెట్టకుండా ఉంటున్నాయి ప్రియమైన దేవుని వల్ల. అందుకని మనం అందరము ఖచ్చితమైన విశ్వాసంతో మనం జీవించాలి. విశ్వాసం అనేది మరి చాలా ప్రాముఖ్యమైనది మన యొక్క జీవితాల్లో. మరి అలాగే రెండో విషయాన్ని మనం చూసినట్లయితే నిరీక్షణ అంటే ఎదురు చూడటం కదా. నిరీక్షణ అంటే ఎదురు చూడటం. మనం ఆశించినది దొరికే వరకు, చూడాలనుకున్నది చూసే వరకు, పొందాలనుకున్నది మరి పొందే వరకు చూసేదే నిరీక్షణ. అంటే నిరీక్షణ ఇది ప్రియమైన వాళ్ళ. అయితే చూడండి, మన పితరుడైన అబ్రహామును మనం చూసినప్పుడు నిజమైన దేవుణ్ణి తెలుసుకోవాలని ఆయన ఎంతో నిరీక్షణ కలిగి ఉన్నాడు. ఎందుకంటే తన కుటుంబము, తన పితరులు కూడా దేవుణ్ణి ఎరగని ప్రజలు. వారు రకరకాల దేవీ దేవతల్ని అనుసరిస్తూ జీవించేవారు. కానీ ఆ కుటుంబాల్లో పుట్టిన అబ్రహాము, ఆయనలో ఒక నిరీక్షణ ఉంది. నిజమైన దేవుణ్ణి నేను తెలుసుకోవాలి, నిజమైన దేవుణ్ణి నేను చూడాలి అని ఒక నిరీక్షణతోటి ఆయన జీవించడం మనం బైబిల్లో చూస్తాం ప్రియ దేవుని వారిలో.
అయితే అబ్రాహాము జీవితంలో మరి ఆ నిరీక్షణకు తగిన ఫలం మరి ఎప్పుడు దొరికింది అంటే, ఆ ఫలితం ఎప్పుడు ఆయన చూశాడంటే, ఇగో ఆదికాండము 12 అధ్యాయము మొదటి వచనంలో అబ్రహాము చూశాడు. అబ్రహాముని దేవుడు పిలుస్తున్నాడు. అబ్రహామా, ఇగో నీ వారిని నీ ఇంటిని విడిచిపెట్టేసరా, నేను వెళ్ళమన్న చోటకి నువ్వు వెళ్ళినప్పుడు నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఇగో నీ యొక్క సంతానాన్ని ఆకాశ నక్షత్రముల కంటే, ఇగో ఇసువ రేణుల కంటే నిన్ను బహుగా నేను ఆశీర్వదిస్తాను. నిన్ను ఆశీర్వదించిన వారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను శపించిన వారిని నేను శపిస్తాను అని దేవుడు, నిజమైన దేవుడు అబ్రహాముని పిలిచాడు. ప్రియమైన దేవుని వాళ్ళ, అప్పుడు అబ్రహాము ఆ పిలుపుని బట్టి మరి ఏమీ ఆలోచించకుండా బయటికి రావడం, దేవుడు చూపించిన ప్రాంతానికి, ఆ ప్రదేశానికి వెళ్ళడం, తర్వాత దేవుని చేత బహుగా ఆశీర్వదించబడటం కూడా మనం బైబిల్లో చూసాం. ప్రియమైన దేవుని వాళ్ళ, అయితే మరి అబ్రహాము యొక్క నిరీక్షణ చాలా మరి గొప్పది, ఎంతో గొప్పది. ఎందుకంటే నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అబ్రహాము నిరీక్షణ కలిగి ఉన్నాడు. ప్రియమైన దేవుని వాళ్ళ, నిరీక్షణ కలిగి ఉండటం వల్ల ఆయన దేవుణ్ణి చూశాడు. అందుకనే హెబ్రీ రాసిన పత్రిక 11 అధ్యాయం 6వ వచనం ప్రకారం తన్ను వెదికే వారికి ఫలము దయచేయవాడని నమ్మాలి అని రాయబడింది. ఇగో నిరీక్షణకు ఫలము అబ్రహాము పొందాడు. ఎందుకంటే అబ్రహాము దేవుణ్ణి వెదికాడు. అన్యుల్లో పుట్టినప్పటికీ, దేవుణ్ణి ఎరగని ప్రజల్లో పుట్టినప్పుడు కూడా ఆయన నిజమైన దేవుణ్ణి వెతికాడు. ఆయన్ని చూడాలని, ఆయన్ని కలుసుకోవాలని ఒక గొప్ప నిరీక్షణ కలిగి ఉండటం వల్ల ఆ నిరీక్షణ అబ్రహాం జీవితంలో మరి నెరవేరిందని వాక్యం తెలియపరుస్తుంది. ప్రియమైన వారలారా, అందుకనే అపోస్తులైన పౌలు గారు మరి మొదటి దశలోనికులు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో ఇలాగ రాయబడింది: నిరీక్షణ లేని ఇతరుల వలె ఉండకూడదని అపోస్తులైన పౌలు గారు చెప్తున్నాడు. అయితే మన అందరికీ ఒక నిరీక్షణ ఉంది. ప్రియమైన దేవుని వారలారా, అది ఈ లోక సంబంధమైనది కాదు, అది పర సంబంధమైనదై, ఆత్మ సంబంధమైనదై ఉంది. ప్రియ దేవుని వారలారా, ఏంటి అంటే, ఇగో క్రీస్తునందు విశ్వాసముంచు వాడు చనిపోడని, ఒకవేళ చనిపోనా ఇగో ఆయన బ్రతుకుతాడని వాక్యం తెలియపరుస్తుంది. ప్రభు చెప్తున్నాడు. ఎప్పుడు అంటే ఆయన రెండో రాకడలో. అందుకని మనం నిరీక్షణ గలవారమై ఉండాలి. ఈ నిరీక్షణ మనలను ఎన్నటికీ సిగ్గుపరచదు అని వాక్యం సెలవిస్తుంది. ప్రియదేవుని బిడ్డలారా, మనం కూడా ఈ లోకంలో జీవించినంతకాలం క్రీస్తుతో జీవించి, క్రీస్తు కొరకు జీవించి, క్రీస్తులో మనం మృతి పొందినప్పటికీ ఆయన రెండో రాకడలో మరలా మనము లేచి మరి ఆయనతో ఆ నిత్యరాజ్యం చేరుకుంటామని ఒక నిరీక్షణ కలిగి మనం ఉంటే, ప్రియమైన వారలారా, అది మన జీవితాల్లో తప్పక నెరవేరుతుంది. ఆ నిరీక్షణ అంట మనల్ని ఎన్నటికీ సిగ్గుపరచనిదని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని వల్ల మొదటిది మనం విశ్వాసం కలిగి జీవించాలని, రెండోది మరి నిరీక్షణ కలిగి జీవించాలని. ఇగో నిరీక్షణ కలిగితే విశ్వాసం బట్టి అనేక విజయాలు పొందిన భక్తులను మనం చూసాం. విశ్వాసం బట్టి అద్భుతాలు చూసిన భక్తులను మనం చూసాం. విశ్వాసమును బట్టి మరణమును చూడకుండా మరి కొనుపబడిన హానోకును చూసాం. విశ్వాసమును బట్టి ఇగో నోవాహు తన కుటుంబమును రక్షించుకోవడం చూసాం. విశ్వాసమును బట్టి రాహాబు అనే వేశ్య తన కుటుంబాన్ని రక్షించుకోవడం చూస్తాం. అందుకనే ప్రతి ఒక్కరిలో కూడా విశ్వాసం ఉండాలి. ఒకవేళ విశ్వాసం లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యమని వాక్యం సెలవిస్తుంది. అలాగే నిరీక్షణ కలిగి కూడా మనం జీవించాలి. అబ్రహాం మరి నిరీక్షణ కలిగి జీవించాడు. ఇగో నిరీక్షణకు ఆధారం లేని టైంలో ఆయన నిరీక్షణ కలిగి జీవించాడు. ఈరోజు మనకు నిరీక్షణకు ఎంతో ఆధారం ఉంది. ఈరోజు మరి దేవుడు తన మాటలన్నిటిని మానవులను ఉద్దేశించి, మానవులు మేలు కొరకై రాయించిన పరిశుద్ధ గ్రంథాన్ని ఈరోజు మన చేతిలో పెట్టాడు దేవుడు. ఈ భూమి ఎలాగ సృజించబడింది, ఈ సృష్టి ఎలా సృజించబడింది, మానవుడు ఎలాగ సృజించబడ్డాడు, ఇవన్నిటిని సృష్టించిన ఆ దేవుడి గురించి తనను తానే మరి దేవుడు మనకి
తెలియపరుచుకున్నాడు పరిశుద్ధ గ్రంథం ద్వారా. ఇవన్నీ కూడా మన చేతిలో ఉన్న ప్రియమైన దేవుని. ఇలాంటివి ఆధారం లేని, నిరీక్షణకు ఆధారం లేని సమయంలో మరి అబ్రహాము నమ్మటం వల్ల ఆయన జీవితంలో అద్భుతాలు చూశాడు. ఆయన ఈరోజు మనందరికీ కూడా ఒక తండ్రిగా, విశ్వాసులకు తండ్రిగా దేవుడు ఆయన నియమించాడు. కారణం ఏంటంటే ఆయన నిరీక్షణ కలిగి ఉన్నాడు ప్రియమైన దేవుడు. అందుకని ఈరోజు మనం కూడా నిరీక్షణ కలిగి ఈ లోకంలో జీవించాలి. అప్పుడు మనం కూడా ఆ నిరీక్షణకు తగిన ఫలం మనం పొందుతామని వాక్యం సెలవిస్తుంది ప్రియమైన దేవుడు. అలాగే మూడవది ఏంటంటే ప్రేమ. ఈ ప్రేమ ఎంతో శ్రేష్టమైనదని అపోస్తులైన పౌలు గారు తెలియపరుస్తున్నాడు. అయితే ప్రియమైన దేవుని వల్ల మరి ప్రేమ ఎందుకు శ్రేష్టమైనదని మనం ఆలోచన చేస్తే, అపోస్తులైన పౌలు గారు చెప్తున్న మాటను బట్టి ఇగో దేవుడు ముందుగా మనం దేవుడు ప్రేమై ఉన్నాడని వాక్యం చెలవేస్తున్న ప్రియమైన దేవుని వల్ల. ఆ ప్రేమ ఇగో దేవుణ్ణి మరి మానవుడిగా మార్చింది. ఎంత అద్భుతమో కదండి. ఆ ప్రేమ దేవుడు మరి మానవుడిగా రావడానికి కారణం ఆ ప్రేమే కదా. అందుకే ప్రేమ శ్రేష్టమైనదని అపోస్తులైన పౌలు గారు చెప్తున్నాడు. అదే మొదటి యోహాను రాసిన పత్రిక మరి 4:10 కూడా ఇలాగ రాయబడింది, మనము దేవుణ్ణి ప్రేమించమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను, ఇందులో ప్రేమ ఉన్నది. సుసర ప్రియ దేవుని బిడ్డలారా, మనం అందరం అనుకుంటున్నాం మనమేదో దేవుణ్ణి ప్రేమించేస్తున్నామని మనం భ్రమలో ఉన్నాం. కానీ మనకంటే ముందుగానే దేవుడు మనల్ని ప్రేమించాడు. అందుకని మానవుడు పాపం చేసినప్పుడు ఆ పాపానికి ప్రాయశ్చిత్తం మానవుడు వెదకుండానే, మానవుడు అడగకుండానే ఆ ప్రాయశ్చిత్తం కొరకు దేవుడు తన కుమారుణ్ణి పంపించాడు. అందుకని యోహాను సువార్త మరి 3:16 మనం చూస్తాం కదా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కదా. ఆయన ప్రేమించిన ఈ లోకంలో నువ్వున్నావు, నేనున్నావు కదండి. మనం చేసిన పాపాన్ని బట్టి, మనం చేసిన అపరాధాలను బట్టి దేవుడిని మనం అడగలేదు ముందుగా. కానీ ఆయన మనల్ని ప్రేమించడం వల్ల మన పాపం యొక్క ప్రాయశ్చిత్తం కొరకు తన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపించాడని వాక్యం తెలియపరుస్తుంది ప్రియమైన దేవుని వారు. ఆ ప్రేమ మనిషి యొక్క పాపాన్ని క్షమించి ఆ పాపం చేసిన మనిషి కొరకు ప్రాణం పెట్టింది ప్రియమైన దేవుని వాళ్ళ. అందుకనే ప్రేమ ఎంతో శ్రేష్టమైనదని అపోస్తులైన పౌలు గారు చెప్తున్నాడు. నిజంగా మనం ఆ ప్రేమల గురించి మనం ఈరోజు ఆలోచన చేయాలి ప్రియమైన దేవుని. ఆ ప్రేమ ఎంతో గొప్పది. ఆ ప్రేమ ఈ లోకంలో ఎవ్వరూ చూపించలేని ప్రేమ. ఆ ప్రేమ ఈ లోకంలో ఎవ్వరూ అందించలేని ప్రేమ, ఎవ్వరూ చూపించలేని ప్రేమ కదండి. అలాంటి ప్రేమ ఇగో దేవుడు మనల్ని, ఆ ప్రేమను బట్టి దేవుడు మనల్ని ప్రేమించాడు కదండి. అందుకనే ఇర్మియా గ్రంథంలో కూడా అంటాడు 31 శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. అది శాశ్వతమైన ప్రేమ, ఎప్పటికీ మారని ప్రేమ, మరువని ప్రేమ కదా. మనుషుల ప్రేమ కొంతకాలమే ఉంటుంది, ఎంతలో కనపడి అంతలో ఆవిరివైపోయే ఆవిరి వంటి మన జీవితాలు ఎలాగున్నాయో మన ప్రేమలు కూడా అసిమంటియే. పొద్దున్న ప్రేమ ఉంటే సాయంత్రానికి వాడిపోద్ది, సాయంత్రం ప్రేమ ఉంటే మళ్ళీ పొద్దుడికి వాడిపోద్ది. అలాంటి ప్రేమలు మన ప్రేమ. కానీ దేవుని ప్రేమ ఇగో శాశ్వతమైన ప్రేమ. ఆ ప్రేమతోటి నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఇగో మన పాపముని ఆయన క్షమించాడు. మన పాపముల ప్రాయశ్చిత్తం కొరకు తన ప్రియకుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు ప్రియమైన దేవుని ఎట్లారా. అందుకనే ప్రేమ ఎంతో శ్రేష్టమైనదని అపోస్తులైన పౌలు గారు తెలియపరుస్తున్నాడు. అలాగే సామెతల గ్రంథం మరి 10:12 చూసినప్పుడు ప్రేమ దోషములను కప్పును అని రాయబడింది ప్రియమైన వాళ్ళ. అలాగే రోమాపత్రిక మరి 13:10 పొరుగు వారికి కీడు చేయదు అని రాయబడింది. చూసానండి, ప్రేమంట ఇగో దోషములను కప్పును
కదండి. దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి ఆయన ఎదుట మనం ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని దోషాలు చేసినా, ఆ దోషాలని ఆయన చూడకుండా ఆయన ఏం చేశాడంటే తనకున్న ప్రేమను బట్టి ఆ దోషాలన్నిటిని కప్పివేసి ఇగో మనల్ని క్షమించాడు ప్రియమైన దేవుని వాళ్ళారా. చూసారా? అయితే ఆ ప్రేమ అంటే పొరుగువారికి కీడు చేయదని అపోస్తలుడైన పౌలు గారు చెప్పారు. చూసారా? దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి మన పాపం నిమిత్తమై ఆయన మనల్ని శిక్షించలేదు. మనం చేసిన పాపాలకి ఆయన మన కీడు తలపెట్టలేదు కదండి. ఈరోజు మనం కూడా నిజంగా అలాంటి ప్రేమ కలిగి ఉంటే మనం కూడా ఇగో ఎవరికి కూడా అన్యాయం చేయాలని తలంచం. మనం కూడా ఎవరికి కీడు చేయాలని మనం తలపెట్టం. ఎవరిని పాడు చేయాలని ఆలోచనలు కూడా మనం కలిగి ఉండం. అలాంటి ప్రేమ మనలో ఉంటే ప్రియమైన దేవుని వల్ల అలాంటి ప్రేమ ఆ ప్రేమను బట్టి దేవుడు మనల్ని క్షమించాడు. మన పాపములన్నిటిని ఆయన క్షమించి వేశాడు ప్రియమైన దేవుళ్ళు. అందుకని అపోస్తలుడైన పౌలు అంటున్నాడు ప్రేమ ఎంతో శ్రేష్టమైనదని. ఈరోజు మనం మన కుటుంబాల్లో కానీ, మన బంధువుల్లో కానీ, మన స్నేహితుల్లో కానీ, మరి మన సంఘాల్లో కానీ మనం అందరం కూడా ఇగో సంతోషంగా సమాధానంగా మనం ఉండాలంటే ఇక అలాంటి ప్రేమని మనం కలిగి ఉండాలి ప్రియమైన దేవుని వల్ల. అందుకనే ఇక వాక్యం ఏం చెప్తుందంటే మొదటి యోహాను పత్రిక మరి 4వ అధ్యాయం 11వ వచనం ఇలా రాయబడింది. ప్రియులారా, దేవుడు మనల్ని ఇలాగూ ప్రేమింపగా మనం ఒకరినొకడు ప్రేమింప బద్ధులమై ఉన్నాము. చూసారండి, దేవుడు ఇగో మనం ప్రేమించామని కాదు కానీ ఆయనే మనల్ని ప్రేమించాడు కదండి. ఆయన మనల్ని ప్రేమించడం బట్టి ఇగో మన శాపాలన్నిటిని మన పాపాలన్నిటిని ఆయన కొట్టివేసి ఇగో మనల్ని క్షమించి ఇగో ఆయన మనకు దేవుడిగా ఉన్నాడు. మనల్ని ప్రేమించి మన శిక్షను ఆయన మీద వేసుకున్నాడు. మనల్ని ప్రేమించి మనం పొందబోయే హింసలన్నీ కూడా ఆయన మరి హింసలు పొందాడు ప్రియమైన వాళ్ళ. మనం చేసిన పాపాలను బట్టి మనం అనుభవించవలసిన అవమానాలు, నిందలు, బాధలు అవన్నీ కూడా ఆయన భరించాడు. కారణం ఏంటో తెలుసా? ఆయన మనల్ని ప్రేమించడం బట్టే ఈరోజు మనం కూడా ఇదిగో ఒకరినొకడు ప్రేమింపబద్ధులమై ఉన్నాము. మనం కూడా అలాగ ప్రేమించగలిగితే ప్రియమైన దేవుని వెళ్ళారా ఇగో మనలో కూడా ఎటువంటి శత్రుత్వం కానీ, ఇగో ద్వేషాలు కానీ, అసూయలు కానీ ఇవేవి కూడా మన మధ్య ఉండవు. అలాంటి ప్రేమ మనం కలిగి ఉండాలి. అందుకనే ఇగో విశ్వాసము నిరీక్షణ కన్నా ఇగో ప్రేమ చాలా ముఖ్యమైనది ప్రియమైన వల్ల. ప్రేమ శ్రేష్టమైనది కూడా అని అపోస్తులైన పౌలు గారు చెప్పాడు. చూసారా? ఆ ప్రేమను బట్టి దేవుడు పరలోకమును విడిచిపెట్టి ఇగో నీ స్వరూపాన్ని నా స్వరూపాన్ని ధరించుకుని మానవుడిగా ఈ లోకం వచ్చాడు ప్రియమైన దేవుని వాళ్ళు. ఎంత ప్రేమ చూడండి. ఆ ప్రేమ ఆ ప్రభుని పరలోకం నుండి భూలోకానికి నడిపించింది ప్రియమైన దేవుడు. అందుకనే ప్రేమ ఎంతో శ్రేష్టమైనది. ఆ ప్రేమ ఈరోజు మనం అందరం కలిగి ఉందాం. ఒకరినొకరిని ప్రేమించుకుందాం, ఒకరినొకరిని సహించుకుందాం. మనమందరం కలిసి దేవుని యొక్క ప్రేమలో కొనసాగుదాం, దేవుణ్ణి ప్రేమిద్దాం, దేవుణ్ణి మహింపరుద్దాం. దేవుడు తన మాటలు దీవించిన గాక. ఆమేన్.